నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. రాజీ మార్గాన్ని ఎంచుకుంటే సమయం, డబ్బు వృధా కాకుండా ప్రశాంతత వాతావరణాన్ని జీవితాన్ని గడపచ్చునని మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ జయలక్ష్మి, జూనియర్ సివిల్ జడ్జ్ లోక్నాథ్లు కక్షిదారులకు పిలుపునిచ్చారు. కదిరి న్యాయస్థాన ఆవరణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను ఏర్పాటు చేశారు. కేసు డిస్పోజ్ చేసాము. ఇంకా ఈరోజు 100 దాకా చేసే ప్రయత్నాలు చేస్తున్నాము. మళ్ళీ దీనిపైన మీరు ఫర్దర్గా కాంప్లికేషన్స్ క్రియేట్ చేయకూడదని కోరుకుంటాను. ఇంకోటి, అందరూ కూడా ఇందాక మన ఏజీపీ గారు చెప్పినట్టు చిన్న చిన్న మనస్పర్ధలకు వెళ్ళి చిన్న కేసు అండి, 323 2014 కేసు, 2013 కేసు ఇప్పటికీ కొట్టుకుంటే మొన్న నేను చెప్తే అయ్యారు. అంటే ఎలా ఉందంటే కాన్సెప్ట్, జీవితాంతం కోర్టులు తిరుక్కుంటా ఉండిపోదాం, పెద్ద పెద్ద కోటీశ్వరులు లేకపోతే కోర్టులకు పడగలెత్తిన వాళ్ళు ఎవరు కోర్టుల్లో వచ్చి ఇలా నిలబడుకొని ఇంత ఇదిగా ఉండదు. మనమే ఎందుకుంటున్నాం అంటే అది మీరే అర్థం చేసుకోవాలి. కొంచెం ఓపిక, చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ఇప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు అంటే ఉమ్మకూడదు ఎక్కడ, అది రూల్. కానీ మనం ఉమ్ముతాం. ఇక్కడ ఏది చేయకూడదు కానీ పరికరాన్ని పనులన్నీ చేస్తాం ఎవరు కనపడకపోతే. ఇవన్నీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం అంటే ఇదే. ఇవన్నీ ఎవరు చేస్తున్నాము? మనం తెలిసి తెలియక, చదువుకోక, లేకపోతే నాలెడ్జ్ పెంచుకోక, లేకపోతే సమాజంలో ఎలా ఉండాలో తెలుసుకోక, లీగల్ రైట్స్ అంటే ఎలా ఉండాలి తెలుసుకోక, లేకపోతే చట్టాలు ఇప్పుడు ఏదైనా ల్యాండ్స్ కొన్నప్పుడు దానికి ఏ విధంగా చేసుకోవాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఏముంది అవన్నీ తెలుసుకోక, ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి తప్పు చేస్తున్నాం. ఏదో మంచితనంతో వెళ్తున్నాం, ఆ తర్వాత ఆ మంచితనమే లాస్ట్కి మనకి శాపమై. నేను ఒక కేసు చూశాను, నేను ఒక ఎఫ్ఐఆర్ చూశాను. ఇక్కడ కదిరిలోకి వచ్చిన తర్వాత నేను చాలా దారుణాలు చూస్తున్నాను. తలకాయలు తీసేయడాలు. ఎందుకు వచ్చాయి ఇవన్నీ? ఒకరికొకరు మనస్పర్ధలు పెరిగి, అది ఎలాంటివంటే అలాంటివి. అది ల్యాండ్ డిస్ప్యూట్ కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా చినికి గాలివానే లాస్ట్ తీవ్రతరమైపు ఎంత ఖర్చు ఉందో ఏమో అలాంటి పనులు చేస్తున్నారు. కానీ భగవంతుని దృష్టిలో అందరూ ఖచ్చితంగా అనుభవిస్తారు. వీళ్ళు కాకపోతే వీళ్ళ ఇప్పుడు ఇది కలికాలం, అన్నీ అనుభవించకపోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడుకుంటా కూర్చుంటే నాకు టెన్షన్ ఉంది. అక్కడ నేనే ఎక్కువ టెన్షన్ పడాలి. ఈరోజు సాయంత్రం 6 వరకు. ఓకే అండి, అందరికి నమస్కారం మేడం, ఈ అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. ఎందుకు రాజీ పడాలి? చట్టం మీకు ఇచ్చిన హక్కు. అవునా? చట్టమే కదా మీకు ఇచ్చిన హక్కు. ఎవరైనా తప్పు చేస్తే కేసు వేయండి అని చట్టం మీకు హక్కు ఇచ్చింది. ఇంకో మీ ఆ హక్కుని వాడుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి వద్దు, ఆ హక్కు వద్దుంటే ఎలా? ఎందుకు వదులుకోవాలి హక్కుని? దేనికోసం వదులుకుంటున్నారు మీ హక్కుని? ఎందుకు రాజీ పడుతున్నారు? చెప్పండి, మీరు చెప్పండి. లోక్ అదాలత్లో ఏమవుతుంది? సమన్యాయం జరుగుతుంది. మీకు న్యాయం జరుగుతుంది, అవతల పార్టీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇంకొక బెనిఫిట్ చెప్పండి, మీరు చెప్పండి. మీ పేరు నాకు తెలియదు, మీరే. ఎందుకు లోక్ అదాలత్లో ఎందుకు రాజీ పడాలి? సార్ చెప్పినట్టుగా సమన్యాయం జరుగుతుంది అంటే ఇద్దరు పార్టీస్కి గెలుపు వస్తుంది. నెక్స్ట్ ఇంకెందుకు రాజీ పడాలి? మీరు చెప్పండి. వెనకాల ఉండే వాళ్ళు ఎవరైనా తెలీదా ఎందుకు లోక్ అదాలత్లో రాజీ పడాలని? నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మీరు ఎవరు రాలేదేమో.
మీరు చెప్పండి సార్. టైం ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది, అదొకటి ఖర్చులు టైం తగ్గుతాయి. అంటే మన యొక్క టైం వృధా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మీరు సార్, లోక్ అదాలత్లో రాజీ పడాలని చెప్తున్నాం కదా, ఎందుకు రాజీ పడాలి? చట్టం మీకు హక్కు ఇచ్చింది, ఆ హక్కును మీరు వినియోగించుకుంటే కాదు మీరు రాజీ పడండి అంటున్నాము. దానికి రీజన్స్ ఏంటి అని అడుగుతున్నాను. వేరే వేరే ఇష్యూస్ రావాల్సకుండా మామూలుగా నీట్గా వెళ్ళిపోతారు. సో మీ టైం వృధా అవ్వదు, మీ డబ్బులు వృధా అవ్వదు, ఇద్దరికి సమన్యాయం జరుగుతుంది. అందుకని ఈ రోజు ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరు రాజీ పడ్డ దగ్గర కేసులు ఏవైతే ఉంటాయో అవన్నీ రాజీ పడదు. సార్ అన్నట్టుగా ఏవో చిన్న చిన్న మనస్పర్ధల వల్ల గొడవలు పడి ఎప్పుడో 2014 కేసు రాజీ పడ్డారు కదా. సో ఎందుకు అంటే ఒకరి మధ్య ఒకరికి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి, చిన్న విషయాలకి గొడవ పడకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్లు పెట్టి సమన్యాయం కోసము డబ్బు వృధా అవ్వకూడదు, కాలం వృధా అవ్వకూడదు. ఓకేనా? తెలిసిందా ఎందుకు లోక్ అదాలత్లో రాజీ పడాలని? మీకు డౌట్ వస్తుంది కదా, చట్టం నాకు రైట్ ఇచ్చింది వీళ్ళు వచ్చి రాజీ పడమంటారని డౌట్ వస్తుందా? ఎవరికైనా వస్తుందా? సో ఇది రీజన్స్. ఓకేనా? సరే, అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ సభ్యుల చేత మాట్లాడలేకపోతున్నాను. సహచరుడు మా మధ్యవర్తి వారికి కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ చాలా మంది సభ్యులు మాట్లాడుకునే ఉత్సాహం ఉన్న మాట్లాడుకునే పరిస్థితి జగన్ గారి అనుమతితోనే పనిచేసేది, నా సొంత నిర్ణయం కాదు. దయచేసి ఇప్పుడు 2 బెంచులుగా ఉంటాయి, ఆ బెంచుల ద్వారా కేసులు పరిష్కారం జరుగుతుంది. వాటిని సద్వినియోగం చేసుకుంటారని మన న్యాయమూర్తి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇంకా చాలాసేపు చాలా ఊళ్ళలో వారి చేత మాట్లాడించడం జరుగుతుంది. అది మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆశిస్తూ మండల న్యాయాధికార సేవా సంస్థ చైర్మన్ గారు, ఈ తాలూకా ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి మేడం గారు చిన్న చిన్న మాటలతోనే మంచి విషయాలు చెప్తారు. ప్రధానంగా గ్రంథం ఉంటాయి, అయితే వారు చెప్పే విషయాలు మీరు వినండి. ఆ గ్రంథం ఏందో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. మేడం జయలక్ష్మి మేడం గారిని మీ అందరి హర్షధ్వానాల మధ్య చోడప్ప గారికి స్వాగతం, శుభస్వాగతం పలుకుతూ మిత్రులారా, ఆదిరెడ్డి సింగారెడ్డి గారికి అందరి న్యాయవాదులందరూ కూడా మరోసారి పునఃస్వాగతం పలుకుతూ ఇప్పుడు 2 బెంచులుగా, ఒక బెంచుకు మేడం జయలక్ష్మి మేడం గారు ఉంటారు, రెండో బెంచ్కి మరో న్యాయమూర్తి లోక్నాథం సార్ ఉంటారు. వారు అక్కడ అటు కోర్టులో ఒక బెంచ్, ఈ కోర్టులో ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ ద్వారా ఎంచుకొని జిల్లాలో ఒకసారి మొదటి స్థానం వచ్చింది. ఇప్పుడు మా లోక్నాథం సార్, మా మేడం ఆధ్వర్యంలో ఈసారి కూడా 1వ స్థానంలో వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పటికే సుమారుగా అయిపోయినాయి. ఈ కేసులన్నీ పరిష్కారానికి పోలీసు వారు, న్యాయవాదులు అందరూ కూడా చాలా సహకరించారు. ప్రతి ఒక్కరికి హాజరైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. మీరందరూ